ఢిల్లీ పేలుడు వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే మహమ్మద్ మహిళా విభాగం దీనికి లీడ్ తీసుకుంటే వాళ్ళు డబ్బులు సమకూర్చారు. జైషే మహమ్మద్ కేలోకి లింక్ అయినటువంటి వాళ్ళే ఈ డాక్టర్స్ వింగ్. వీళ్ళందరినీ నడిపించింది టర్కీ నుంచి. పాకిస్తాన్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేయటం, మళ్ళీ ఇట్లాంటి చర్యలు జరిగితే మళ్ళీ ఇండియా అక్కడికే అటాక్ చేస్తుందని భయపడి ఇదివరకు పీఓకేలో ఉండేవాళ్ళు అప్పుడు భారత్ కొట్టిన దెబ్బకి వెళ్ళి లోపలికి వెళ్ళారు బాగల్పూర్ ఇట్లాంటి ప్రాంతానికి. అక్కడ కొట్టేటప్పటికి ఇప్పుడు తీసుకెళ్లి టర్కీలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు. టర్కీ మీద అయితే మనం దాడి చేయం కదా అన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఈ యాక్టివిటీ నడిపించారు అన్నటువంటి విషయం తేలింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ డాక్టర్స్ మాడ్యూల్లో ఇంకా చాలా మంది ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. దేశం నలుమూలలా విధ్వంసం సృష్టించాలనుకున్నారు. వీళ్ళు రిపబ్లిక్ డే అప్పుడు ట్రై చేశారు, కాకపోతే అక్కడ బందోబస్తు మధ్యన వీళ్ళకి వల్ల కాలేదు. వీళ్ళు ప్రొఫెషనల్ టెర్రరిస్టులు కాకపోవడం, అప్రెంటిస్ టెర్రరిస్టులు కావడంతో వాటిని ఎట్లా అధిగమించాలో తెలియక ఆగిపోయారు. దీపావళికి మొన్న చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ పాకిస్తాన్ నుంచి దీనికి సంబంధించిన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక బ్యాచ్, అంటే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ అనుబంధ బ్యాచ్ వీళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, మీరు ప్రొసీడ్ అని. ఆ ప్రొసీడ్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఆగిపోయింది. వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ జైష్ బ్యాచ్ యొక్క ఆలోచన డిసెంబర్ 6th ఏదైతే బాబరీ కట్టడం కూలిపోయినటువంటి రోజు ఉందో ఆ రోజున చేయడానికి ప్లాన్ చేశారన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. ఇప్పుడు వీళ్ళ అందరి జాతకాలు తేల్చేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు.